అటెన్షన్ ప్లీజ్. ఇవాళ రేపు ఫ్రిడ్జ్ లేని ఇళ్ళు కనిపించడం లేదు. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ని మీరు ఎలా వాడుతున్నారు? కొంతమంది ఇళ్లలో ఫ్రిడ్జ్ తెరిచి చూస్తే భయమేస్తుంది. ఇది అది అని లేకుండా అన్నీ కూరి పెట్టేస్తారు అందులో. మిగిలిపోయిన కూరలు, అన్ని రకాల వెజిటబుల్స్, నాన్ వెజ్ సమస్తం దాచిపెట్టడానికి, డంప్ చేయడానికి కాదు ఫ్రిడ్జ్ అంటూ ఉన్నది. ఫ్రిడ్జ్ అంటే బీరువా కాదు, ఫ్రిడ్జ్ అంటే ట్రంకు పెట్టె కాదు. ఏమాత్రం ఆలోచించకుండా, లోతుగా ఏమీ తెలుసుకోకుండా అన్నింటినీ అందులో కూరేస్తే డేంజరే. ఉల్లిపాయలు, అల్లం, దోసకాయ, ఒలిచిన వెల్లుల్లి ఇటువంటివి ఏమీ ఫ్రిడ్జ్లో పెట్టొద్దు, పెట్టనవసరం లేదు. అరటి పళ్ళను ఫ్రిడ్జ్లో ఉంచకూడదు. బంగాళదుంపలు, చిలకడదుంపలు, టొమాటోలను ఫ్రిడ్జ్లో ఉంచరు. రెస్టారెంట్ల నుంచి ఆర్డర్ చేసిన ఆహార పదార్థాలను మిగిలిపోయాయని ఫ్రిడ్జ్లో పెట్టి 2-3 రోజులు అయ్యాక తిందామని అనుకోవద్దు. అది చేజేతుల ముప్పును కొని తెచ్చుకోవడమే. బయట ఫుడ్ సెంటర్లు, చాలా హోటళ్ళు, రెస్టారెంట్లలో ఆకర్షణీయమైన రంగు, రుచి కోసం ఫుడ్ కలర్స్, టేస్టింగ్ సాల్ట్ వాడతారు. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్, చైనీస్ వంటకాల్లో అవి ఎక్కువ. మోనోసోడియం గ్లూటామేట్ ఎంఎస్జీనే టేస్టింగ్ సాల్ట్ అంటారు. ఎంఎస్జీ అధికంగా వాడితే టైఫాయిడ్, కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అది నెమ్మదిగా ప్రాణాలు తీసే విషం లాంటిది. దాంతోపాటు ఆకర్షణీయత కోసం చేసే గిమ్మిక్కుల కారణంగా బయట ఫుడ్ ఎక్కువసేపు నిల్వ ఉండదు. అలాంటి వాటిని ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకుని తినడం ప్రాణాలకే రిస్క్. ఆ మధ్య ఫ్రిడ్జ్లో పెట్టిన మటన్ తిని ఒక వ్యక్తి చనిపోయిన ఉదంతం గగ్గోలు పుట్టించింది. గుర్తుందా? ఫ్రిడ్జ్ ఎందుకు, ఎలా వాడాలో, అందులో ఏమేమి పెట్టకూడదో తెలుసుకుని మసలుకోవాలి. ఉల్లిపాయలు, బంగాళదుంపలు వీటిని విడివిడిగా పొడిగా ఉన్న చోట నిల్వ చేయాలి. ఫ్రిడ్జ్లో పెడితే కుళ్ళిపోతాయి. అరటి పళ్ళను ఫ్రిడ్జ్లో పెడితే పోషకాలు హరాయించుకుపోతాయి. వాటి వాసన ఫ్రిడ్జ్ అంతటా వ్యాపిస్తుంది. టొమాటోలను ఫ్రిడ్జ్లో పెడితే సహజ రుచిని కోల్పోతాయి. ఫంగస్ ఏర్పడి ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. తేనెను ఫ్రిడ్జ్లో ఉంచనక్కర్లేదు. బయట సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితే చాలు. ఫ్రిడ్జ్లో పెడితే తేనె గడ్డ కడుతుంది, గట్టి పడిపోతుంది, వాడకానికి అనువుగా ఉండదు. కొంతమంది కాఫీ పొడిని ఫ్రిడ్జ్లో భద్రపరుస్తారు. అలా చేస్తే అది తేమను పీల్చుకుంటుంది. బ్రెడ్ తెచ్చి ఫ్రిడ్జ్లో పెడితే అది త్వరగా ఎండిపోయి అట్టముక్కలా తయారవుతుంది. ఎక్స్పైరీ డేట్ అయిపోయినా ఫ్రిడ్జ్లో పెడితే హ్యాపీగా తినేయవచ్చన్న భ్రమలతో కొంతమంది పన్నీర్ను, పుట్టగొడుగుల్ని దాచేస్తారు. అలా చేయడం ఆరోగ్యానికి పెనుముప్పు. అందుకే ఫ్రిడ్జ్ వాడకంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. తస్మాత్ జాగ్రత్త. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.